మనిషి ఇంకా లేత్తలేడు కదా, పొద్దుగా లేచిన అన్ని పనులు చేసుకున్నా పండుగని మర్తున్నదా లేదా, ఇంకెట్లా నిద్ర పడుతుంది? ఏయ్ లే, నీ నిద్ర కాగిదాలుగా ఎంతసేపు అంటావు ఇంకా? ఏందే పొద్దుగాల పొద్దుగాల కుక్క లెక్క మొత్తుకుంటా అన్నావు. ఓ పాడుకోవు, ఇది పొద్దుగాల 11 అవుతుంది పొద్దు. చూడు పొద్దుకెక్కిందో నిద్ర ముఖంలో చెప్పు. నిన్న ఇయ్యాల పండుగ, నిన్న రాత్రి తాగత్తివి, రిమ్మెత్తాందా ఇంకా లేకపోతుంది? నువ్వు ఇస్తాను పైసలు నేను తాగస్తాను అంతగాను. ఇక నేను ఇయ్యకపోతే నేను తాగత్తాను. నువ్వే బాగా కట్టబడి చూడుకో, ఒక్కొక్కరు పొయ్యి మీద కూర పడ్డది అన్నం తింటారు, అందుకు నేను కడుపెండ పెట్టుకుంటాను. దొంగ పాడతావు, తాగలేవే ఏమొత్తున్నావు. ఇంకెప్పుడు వస్తావురా? నిద్ర కాగిదాలుగా నిద్ర మొక్క పొడి తలిగిండి ఎక్కడోడో. నాకు నీ సంటే వస్తావేమే నువ్వు? నీ సంటే వస్తా, నేను ఒక్కదాన్ని. నువ్వు తింటావా? గంజే ముట్టావు నువ్వు. నువ్వేనా మొత్తం తినాల చీకిపోయిన బొక్కలన్నీ చీకిపోయిన బొక్కలు ఉంచితే పులుసుకాడి నుంచి చూస్తావు, మొత్తం ముక్కలన్నీ నువ్వే తింటావు. దేవుడు రోత మొక్క పొడ ఏం తినట్టు మాట్లాడతావు ఎప్పుడు. నేనేనా? అవు గాని ఇవాళ మనం చికెన్ తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందామా? చికెన్ తెచ్చుకుందా. పాడగాను, చికెన్ తిని బోర్ కొట్టింది, నేను చికెన్ తినపో. మరి మటన్ కు పైసలు ఎవరు ఇస్తారు? పైసలు ఎవరు ఇస్తాడంటే లగ్గం చేసుకున్నా తేవా? అడిగిందల్లా తెచ్చి పెడతలేనా? తెచ్చి పెడతలేనా? ఇప్పుడేమో అన్ని తెచ్చి పెట్టాలా, మళ్ళీ ఇప్పుడు తెచ్చి పెడతలేనా ఆయన మాట్లాడతాను. ఇగో నేను ఇలా చికెన్ తిన ఎట్ అవుతా టైం మటనే తీసుకురా. ఇగో కిలంతా చికెన్ వద్దు. అరే పైసలు లేవంటే? పైసలు లేవంటే పనులు రాలుతాయి, పట్టుకొని రా. ఉండకాడి చీరలు కొనుడు ఎప్పుడు కొన్నా చికెన్ తెచ్చావా? తినిపోతా నాకు పోనాడు తీసుకురాపో. ఇగో తొందరరా, దేవుని పెట్టుకునేది ఉన్నది. అటే ఉండకు, ఎడిపోతాటే మునుగుతావు నువ్వు. అర్ధరాత్రి లేసి నరదగను నదిలో నా మునిగి తానము చేసి ముదముగాను మంచి తీర్థము తెచ్చి మారెడ స్థలముల పొలు పొంద గురులేని పూజ చేసి తులసి వృక్షము చుట్టూ దూగి తిరిగెదరైతే తాడి చెట్లకు తిరిగ తప్పేమి వినుడి దీని స్వారంభ్య దివ్యమృతంబని ఆరగింపులు చేతురు అయ్యవార్లు. ఇది తాగితే మనకు శక్తి ఇస్తుంది. ఇది అమృతము, నీళ్లు తాగది మేతమేది. ఇది మంచి అమృతం ఇస్తుందని మనం తాగడం. సురపానకం. ఏమైందా మళ్ళా నా పొద్దుగా తెల్లారి బాటలు చెప్పినాగా ఉంచావా? మొన్న కళ్ళు వచ్చినావు, కొంచెం పుల్ల పుల్లగా వస్తుంది, బుడ్డు బుడ్డు వస్తుంది, అంత కొంచెం మంచిది పోయి. ఇంటికి కొంట పోవాలి. ఇలా సమ్మక్కని పెడతాను, పెద్ద పాటలు చెప్తే చిన్న పాటలు ఉంచినవి. ఇంకో బాటలు లేవు, వెళ్తుంది ఏమన్నా? అంతేనానే? అన్నా ఉన్నవానే? ఇగో సమ్మక్క సరకు మొక్కుతాను సామానియే, అట్లనే బగార సామాను ఉడి. కొబ్బరికాయలు లేవా? కొబ్బరికాయలు సరే రాసుకో, కాటలా పోతాను. అయ్యో మర్చిపోయినా మట్టి పాడుగాను. అబ్బా అమ్మా కొంచెం మంచి కోడి, నా పిల్లానికి కౌస్ అంటే ఇష్టం బాగా. సూపర్ కోడి బంగారం అది అసలు కౌస్ అంటే వస్తాయి దానికి. దానికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీసు కౌసు ఇంట్రెస్ట్ ఉంటుంది, మగవాడి ఇంట్రెస్ట్ ఉండదు. మా ఏముండదు ఆడవాళ్ళ గట్టి ఉంటుంది. మరి జనాల గడ్డ మీద వేసిన ఉయ్యాల మనము ఉదమే బాల ఊగి ఊగి మొత్తం జోరున్నట్టున్నాయి. ఊకే మంది చూడేనా నెప్పేటోళ్ళు అందరినీ జోరు ఉండకపోతే ఎట్లుంటారా?
వేసిన గడ్డ మీద వేసిన ఏమా తెంపావు నిలబడి చూస్తాను తెంపుతలేనా అయిపోయింది ఇగో పని అంటే వెనుకనే అబ్బో నీకు పని అంటే ముంగట్టు ఉంటావు కదా నువ్వు బాగా చేసినావు నేను చేయడం ఉన్నా ఒక చూడెత్తన ఉన్నది చెప్తావు కానీ ఒర్రిపోతాడా మళ్ళీ ఒర్రిపోతాడు అన్నావు కానీ ఒక తిండి అంటే బండి కడుతుంది పని అంటే చేత కాదు ఏమా అరే పంతనం అవుతలేదు తాగుమాను ఊరుకు నీకు అలిరాకుంది ఒకసారి అమ్మ నీకు ఈ పని ఇంత పెద్దది ఎందుకు ఇస్తాను పెట్టలేవు పెద్దదో చిన్నదో కూర్చు దవ దవ ఎంతసేపు కూర్చోవు దాన్ని ఏందో మెల్ల మెల్లగా కొనుక్కుంటాను ఏంది మెల్లమెల్లగానా ఇప్పుడే మిషన్ ఆన్ చేస్తానా పని చేస్తలేదు మిషన్ అనుకుంటానమ్మా నేను మిషన్ కాదు మనిషి అనుకుంటా అనుకుందా నీకు పల్వే రాకునేది ఒకసారి నీకు విమానం మొత్తం పలగొడతావా నేను పలగొడతానా ఈపు కానీ నోరే ఉన్నది కబ్బర్ అంత నోరు ఇంకేమున్నది ఏమన్నా ఉన్నదా నోరు తప్ప కయ్యం మొత్తం ఒకటి ఇంకొంచెం దగ్గర పెడితే దూరం దూరం పెట్టాం ఇంకో ఇల్లు కట్టకపోయినా బంగులు అప్పుడు పెడదు మంచిగా ఈయన కట్టిన పెద్ద బంగులకు కట్టాలన్నట్టు ఇంకెన్ని మీ బాపు మీ అవ్వ ఇచ్చే పైసలతో బిల్డింగ్ ఇంకా 2-3 బిల్డింగ్ నా అబ్బాయి మీద ఎన్ని రోజులని ఆధారపడతావు కట్నం చాలదా నీకు పెడతారా మీ అవ్వగారు నా అబ్బాయి మీద ఏడుస్తావు ఎందుకురా నువ్వు నిద్ర పడ్డా అబ్బాయి అనకపోతే ఆదురుపోతాడా హలో బొమ్మరు ఏడున్నావురా ఇగో ఇలా సమ్మక్కని పెట్టుకుంటాను మీ అక్క నేను రమ్మన్నా ఇద్దా కోడిని పెద్దగా వచ్చినా కదా ఓ కోడిని వచ్చినా 2 బీర్లు తెచ్చినా నీ మందం మర్చిపోకు మరి చూసుకుంటుంటా నీకోసం నువ్వు వచ్చారాక మరి సరే బామ్మది సరే దానాడు ఎప్పుడు చూడు లేట్ చేసుకుంటుంటావు ఎక్కడ పని అక్కడనే పెట్టిండు నేను లేనిది ఏం పని చేయడబ్బా నా మొగడైతే ఇరా అన్న అంత మంచిగానే షాప్ కొత్త పెట్టిరా ఇగో మేము కూడా బెల్లం కొందామని వచ్చినాం ఎంతనా రేటు ఎత్తు బెల్లం కావాలా కుల్లానా అంటే కిలో 1/2 కిలో కావాలా ఎత్తు బెల్లం కావాలా నా ఎత్తు కావాలి కిలో ఏం చేసుకుంటా 60 రూపాయల కిలో 60 రూపాయల కిలో నాటినే గంతగానే రేట్ ఎందుకు తక్కువ ఉండదా టెండర్ కదా ఇక్కడ టెండర్ అంటే పోయినసారి వాళ్ళు బాగా తక్కువ చెప్పిండ్రు నువ్వేమో బాగా ఎక్కువ చెప్తాను ఆ దేవుడి కోసం కదా మేము కూడా గ్రామ పంచాయతీకి 2 లక్షలు కట్టాలా అట్లనా ఏమంటవే తీసుకుందాం పట్టు ఉన్నాయా పైసలు మంచిగా సంతోషంగా దొక్కోవాలి లొల్లి కాదు ఆయన గట్నే ఎత్తాడు గాని సరే ఇక మీరు బతకాలి మేము బతకాలి గాని ఫస్ట్ అయితే తక్కువ చేస్తామా ఏమన్నా కొద్దిగా 2 రూపాయలు తక్కువ చేద్దాం మంచోడు అన్న ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టాలి అంటే బోని మేమేనా మేమేనాట బోని మనమేనాట మంచిగా మొక్కు మరి ఈ అగరబత్తి ముట్టించి మంచిగా మొక్కి కొబ్బరికాయ ఏడగొట్టుడు అన్న సరోజు కన్నా అక్కడ వస్తాడు సరే సరే అన్న బోని మనమేనట అడుగు ముందుగాలు మొక్కు మంచిగా బోనే కానీ తల్లి సమోసారా తల్లి ఎడుతారా మూత కాళ్ళు అడగడ పోయి ఏం పని చక్క చేయరాదు మంచిగా బోని అయ్యి తల్లి అందరు రావాలి మంచిగా ఇలా గిరాక్ కావాలి షాప్ పేరు ముందుకు పోవాలి తల్లి మొక్కినావా అంటు పెట్టావు అంటు పెట్టావు ఇంటికాడ పని ఉన్నది నాకు జామ్ చేస్తాను వీళ్ళే అంటు పెట్టుదాకా ఇవాళ అంటు పెడతావా చెప్పరా గాని ఇంటికి పోవాలి పని ఉన్నది నాకు చెప్పను కానీ అంటే అంటుకుంటే గాలి రావచ్చా నేనేం చేయాలి ఏం అంటు పెడతాను బిడ్డే చూడాడుకో ఏం పని చాలు
నీకు బాగా అంటుకుంటాది పెడతావుగా. ఈ అగ్గిపెట్టమా అగ్గిపెట్ట మంచిది రాదు పురాగా అధ్వానం చేస్తారు దుకాణ పోళ్ళు ఇచ్చినట్టు చేయబడి రూపాయి తీసుకుంటారు అగ్గిపెట్టకు చెయ్యడ్డమంటారు నోరు బాగున్నది కప్పకున్నట్టు. ఇక రెండు మాగంటున్నాయి గాని ఆడబెట్టు చాలు. ఇక గిడ పెడతానమ్మయ్యా ఇదే షాప్ కి అయితే గిరాకీ మంచిగా రాని ఎట్లా ఇక కూర్చుంటేనా ఇంట్లో అయ్యో ఎటు ఇట్టా కూర్చుండ పెట్టావురా ఎట్లా అయ్యో తెత్తవయ్యాల బెల్లం చెప్పండి అన్న చెప్పను పంపియే బాబు ఎందు సేపు పట్టుకొస్తావు. అరే నడతానాగవా మొద్దులు మోసినాడు చేస్తాడు. తిండి తినుకుంటా తింటానా నువ్వు పని చేసి పలక కొట్టుకొని వస్తే నేను తినవలసిన నేను చేయకపోతే తెస్తాను. పొద్దుగా లేచి పొలం కాడికి పోయినట్టే మాట్లాడతాను కదా 10 గంటలకు పోతాడు పొలం కాడికి నేను కరెంట్ వేసి వస్తానే అంటాడు. వచ్చి పని లెక్క తిని పండేది నువ్వు కాదా మొద్దు మొక్కపోడా నల్ల మొక్కపోడా ఏమా దూగిందా దూగింది ఇంకా ఇంకెంత పెట్టమంటావు పెట్టినామయ్యా ఇప్పుడు ఎంత అంటావు కానీ పైసలు ఎంతైనా కట్టుడా సరే ఇది పోతాను అందరు చూస్తాను కానీ పైసలు కడదాంపా ఎత్తు మంచిగా పెట్టు మంచిగానే పెట్టినా ఇంకెట్లా పెడతారు నడు గిటన్ నడితే సత్తవా అరే నాకు మా కలుగానే పడతాను పడతానుగా అరే తమ్ముడు ఇప్పుడే వచ్చినవారా మంచిగా ఉన్నారా మన వాళ్ళందరూ మంచిగా ఉన్నారా కాలు కడుకొచ్చుకుపోనాడు మాకు ఇట్లున్నాయి నీళ్ళు సరేనా ఆ ఫోన్లో మూతి పెట్టకుంటే ఏంద్రో రోజు నీకేర్ కానీ నాకేం తెలియదు ఏం తెచ్చినావు అవేం పంపింది తలకాయ కోడు నేను మనిషి ఏమో తినొచ్చినావా తినకొచ్చినవురా తినకుండా వచ్చినాయని అవునేని మొన్ననే ఆ అడ్లో మీద పైసలు వచ్చినాయి బాబు ఏమైనా ఫ్లాట్ ఉంటే చూసుకోమన్నాడు ఫ్లాట్ ఉంటే చూసుకోమన్నాడా బాబు చూడరాట్నా బాబు ఎట్లుంది ఆ కైకిలతో ఓరక తప్పలేదు వాళ్ళు పైసలు ఇవ్వమంటే నువ్వు చెప్పిన కాడికి మాజాలు గాని గీడ బావ చెప్పిండు పెద్దపల్లి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మంచి మంచి ఫ్లాట్లు ఉన్నాయట అడగనుకుందాం మరి నీ ఇష్టం మరి సరే
ఆడ మంచిగా ఉన్నాయట, మంచి ధర కత్తనాయట పెద్దపల్లి కాడ. ఆనే కొందాం, బాగా వచ్చినాక చెప్తా. సరే తీయ. సరేనా? నంబర్ అయితే డాడీకి అయితే సరే, నంబర్ చెప్తాది. సరే తీ. అమ్మా అమ్మా సంతోషానికి వచ్చిందా మరి కష్టమా సంతోషమా దేవుడా బాధ్యత ఏంటి జారు జారు బండల్లే అబ్బిసా, జంపన్న వాగుల్లే అబ్బిసా, సిలకలాది గట్టు అబ్బిసా, సిన్ని మేడారమే అబ్బిసా, హంసలాది గట్టు అబ్బిసా, ఆది మేడారమే అబ్బిసా. ఏంది బాల ఏమంటావు? దేవుడికి మరి సంతోషమేనా, ఏమన్నా కోపమా, కష్టమా? బాగా కష్టం కట్టాలి దేవుడు. మొక్కులన్నీ చక్కగా పెట్టినాక కష్టంగా ఎందుకు వస్తనే, ఇష్టంగానే వస్తా కదా. ఇష్టమైందా మరి? ఈ ఇంటోడున్నాడే మొక్కులు పెట్టిండే అడుగు అని, ఇల్లు రోకులేదు, నా రోకులేదు, ఒక్కతే మొక్కుతాదే, ఇద్దరు కూడి మొక్కాలి గాని తల్లి అని మొక్కినాడే. వచ్చి కూర్చోమన్నా కూర్చున్నాడు, రమ్మను. ఇట్లాంటి బాధలు బాగున్నాయి చెప్పు. అడగలేదురా తల్లి బాధ్యత అంతా నాకు దోషినట్టు పెట్టినా ఏదన్నా తప్పు అయితే నన్ను మన్నించు తల్లి బాధ్యత, నువ్వే చెప్పాలి. ఆగు నేను అడుగుతావురా, మరి ఏంటి బాధ్యత మరి? పెందాకి లేదా మరి ఇంత సంతానం లేదా మీ దేవుళ్ళకి అన్నిటికి మొక్కుకుంటా రాబడితే మరి ఏంది ఈ బాంచన? మరి ఏ బాధ మరి నీకు నచ్చిందా నచ్చలేదా? మరి అన్ని మొక్కుకునే అన్ని పెట్టినాం బాంచన, మరి ఆయన బాధ ఏందో మరి మీరే తెలుసుకోండి. అన్ని మొక్కులు బరాబర పెట్టిరానే పెట్టినాం, మరి మీకు నచ్చిందా? నాకు పెట్టిరు కానీ నా బిడ్డకు పెట్టిరా? ఈ బిడ్డ పెట్టలేదా? బిడ్డకు నీకు ఇద్దరికి పెట్టినాం. ఇద్దరికి పెట్టిరానే? నా ఒక్కదాని మొక్కులే ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయే? అన్నిటికీ పోయి వచ్చి ఇప్పుడు నీకు మొక్కు తెలుస్తాను బాంచన. కమ్మంటే అప్పుడైతే అదే దేవుళ్ళ మీద పట్టింపు ఉండదు, ఏముండదు, కావాలన్నప్పుడు అయితే రాదు బిడ్డ. ఇక నీ కోడలికేమో కౌసు అంటే కన్న తల్లి, నువ్వు అంటే కౌసే తింటది. మరి అది మీరే చూసుకోవాలి. హౌస్ కాడికి పోకుండా మీరే ఆ బుద్ధిని జడగొట్టి మంచి బుద్ధిని తెచ్చుకోవాలి. దేవుళ్ళ అంటే పట్టింపు లేదు, మన్ను లేదు,
హారం లేదు బేరం లేదు, తెచ్చుకుంటది కౌస్ అంటది, మొగని అంతది తింటది. మరి అసలు గొడవలు గరిపి చేస్తుంది మరి మాకు ఎట్లా? మీరు చూసుకోవాలా, ఆ బుద్ధులన్నీ పోవాలా, మంచి బుద్ధులు తెచ్చి మంచిగా మొక్కించుకోవాలి. అంగ పెట్టి అవునా, నీకు తాగుడు ఒక్కటే లోకం. నీకున్నదా అరపిల్లం అంటే పట్టింపు, అవంటే పట్టింపున్నదా? నువ్వు అంటే ఊరి మీద పడి తిరుగుతావు, అడగంగానే ఇస్తాంరా. అడగంగానే ఇస్తారా అంటే ఊరి మీద పడి తిరుగుడు తాగుడు అవన్నీ ఆ బుద్ధులన్నీ మరి మీరే చెప్తానా లేకపోతే నరుడు చెప్తాడా దేవుడు చెప్తాడా? మరి అన్ని దేవుళ్ళకు మంచిగా పోయి మొక్కి వస్తాన్నాం. మరి ఇంకేమన్నా దేవుళ్ళకు వచ్చానాలు ఉన్నాయా? మరి చీరవైకి తెచ్చినారే నాకు, కుక్కల పేర్లు వేసి రానే. ఇక నీ దినమేనా ఇదేమా? ఇక ఏటని తెచ్చిండ్రు రానే. 2 గంటల పైన తెచ్చినాం తల్లి నీకు. మళ్ళా వాళ్ళకి ఏదన్నా పిల్ల అయినా కొడుకైనా బిడ్డ అయినా అలా కన్నం కనబడితే మళ్ళా నీ చేతుల వరకు ఆటతో తెస్తాము. జూట చీరలు, జూట రైకలు, ఆట, ఎత్తు బంగారం మంచిగా పెట్టి మొక్కుతాము. శాంతించు తండ్రి నీ బాధ్యను తల్లి సమావసారా. మరి దోతలిచ్చుకొని మీరే ఆంటి పెట్టుకోండి. సరేనే, సరే. నేనైతే ఇళ్ళకు పిల్లో జిల్లో చేతిలో పడ్డానికి అంటారు కదా. సరే నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు బాధపడకు. చూసుకోండి మీరే. సరేనే బిడ్డ. ఇప్పుడైతే మంచిగా సంతోషంగా పో మరి తల్లి. మంచిగా ఉండాలి, అనుకునే అన్ని కావాలి. అనుకునే అయితేనే నీకు మళ్ళా అచ్చేటికి నీకు మంచిగా చేస్తాం సంబరంగా. తల్లి మొక్కు. తల్లి సమాచారం తల్లి, ఏటేట మొక్కుతానం కానీ మాకైతే ఇంకా సంతానం పెట్టలేదు. ఈసారన్నా మాకెళ్ళి దయ చూపురు తల్లి. సమాచారం తల్లి. మొక్కినావా? మొక్కినా. సరే సంబరం చేయి తల్లి. మామయ్య ఏం చెప్తానవే? మట్టి కూర్చుండు, అటు రాకపోయినావు. ఉన్నాడు గాని ఆ సమ్మక్క సారక్క బంగారం పంచద్దా? దా మర్రే. ఉన్నావా? ఆయన ఎత్తుకుంటాడు, నేను పంచుతా. ఎత్తుకో. నేను ఎత్తుకోను, నా మెడలో తైపో. ఎత్తుకోవే. అరే తింటే అంటే బండి కడతావు, పని అంటే సాధ కాదేమే నీకు. ఆయనకు బాగా సాత్ర అవుతుంది. ఇక ఓ నీకు బాగా అవుతాంది, ఎత్తుకునేదానికి కూడా బరువు అవుతాందట. అదే కదే, నేను పోయినాక ఇంకో దాన్ని లగ్గం చేసుకున్నా చూస్తాను. ఒకటే తక్కువ తక్కువ మా అయింది. రారి రారి. ఎవరన్నా సమ్మక్క సారక్క బంగారముల్లో, సమ్మక్క సారక్క బంగారముల్లో బంగారం వేస్తాను. రర్రే సమ్మక్క సారక్క బంగారముల్లో ఉన్నరా? ఎరారి బంగారం వేస్తాను. ఉన్నరా అక్క? ఎరారి అక్క, ఎరారి అత్తారా. ఇది పట్టు, తలకాయ పోతాంది నాకు. ఇన్నెందుకు ఎత్తాను బంగారు తువాలా? అరే పడ్డేదల్లా నేను ఏమన్నా వేసిందానే, ఊగా గింత దానికి గంత దానికి కసురుకుంటావు. రారి రారి. రావాలి అక్కలాలా, సమాసారే తల్లి. బంగారం బంగారం.
చేతిలో పట్టుకోరా. రారా మమ్మీగా తీసుకోవాలా లడ్డు రారా ఏమైతానికి ఇట్లా పట్టుకో తింటలేమా? అరే మంచిగా పట్టుకున్నా ఇంకా ఇంత మంచిగా పట్టుకుంటా అరే నైట్ కూడా వేయలేదు దవడ వస్తలే వాళ్ళకి మంచిగా పట్టుకోలేవురా. అరే ఏం మంచిగా పట్టుకుంటారా అవ్వ ఇది ఇంత మంచిగా పట్టుకోమని తిడతాను పొట్టు పొట్టు పిల్లలు రాలే పిల్లలు రాలేదా? అయిపోయింది రాములారా, అత్తారా, సమాచారం తల్లి బావగారు, రారి రారి. ఇంకా గట్టిగా మొత్తుకో ఇంకెట్లా మొత్తుకోవాలి? మొద్దు మొక్కుపోవటం నేను అరే మొత్తుకో తలకాయ పోతాంది, నోరు పోతాంది. వచ్చిన బారా ఉన్నారా? ఓ మల్లమ్మ, దా, 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 దా. ఇలా చక్కని తీసుకోండి రా. సరే సరే. పొలం కాడికి వెళ్ళి అలా చెక్క పెట్టు దవదవా పెడతాను. చేత కట్టలేదా పెట్టినా కదా మరి ఇట్లా పట్టుకొని అప్పుడే చూస్తాను. అరే అట్లా పట్టుకోవద్దే బరువు అయితే లేదా ఈ రిమోట్ ఎప్పుడు దాకా వచ్చిండు వరుతాను కుక్కోలే. పొద్దున కళ్ళే తాగలేదే ఇంటికెళ్ళి బయటకు వెళ్ళినానే ఏమైందిరా అప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తాను అమ్మా ఊర్లో కొన్ని పదవుండే అంజాది మొగోడు పొద్దుగా లేచిపోయి తెత్తి అయిపోతుండే. ఇంత షేప్ చేసిండు ఆకలి కాబట్టి కడుపు మార్చుకుంటూ అవుతాను నిశ్చయంగా. మొగోడు అన్నాక పొద్దుగా లేచి ఆ పని ఈ పని చేసి పెళ్ళానికి ఇంత ఆసరై చికెనో మటనో కొట్టుకట్టే చెప్పన కూర పువ్వు అవుతుంది తింటాం. ఇంకా అప్పాలు ఎప్పుడు చేయాలి? మా మామ ఉన్నాడు కాబట్టి ఆయన పని వెళ్ళింది, లేకపోతేనా ఈ మగంతో అవి కావచ్చు పని. ఛీ, పని నేను వేసుకునే కంటే ఇంకేమన్నా వేసుకుంటే మంచిగా బతుకుడు. కష్టం పాడతాను. ఒక్కొక్కరు తిన్నారు ఆగింది. ఇది ఇలా తొక్కేసి అయితే మంచిగా ఉంది కానీ పండుగ పూట అందరు వచ్చిందా? అందరు వచ్చారు నీకోసం చూస్తాను అందా ఎటుపోయిండో కనబడతలేడు. పోవచ్చు తాగి రావడానికి. దానికైతే ముందుగానే ఉంటాడు. పని అంటే ఎట్టొస్తుంది. ఓయ్ ముచ్చట్లు అన్నమైంది అడుగురే. అన్నమైంది దా మావైంది తమ్మి తీసుకోరా మామయ్య. ఇగో బొమ్మది కళ్ళు తెచ్చిన నీకోసం తాగు బొమ్మది నీకన్నా ఎక్కువ ఇప్పుడైతే తాగు బొమ్మది తాగినాక ఇంకోటి తెస్తా గానీ మీ అక్క మళ్ళా నువ్వు తాగపోతే అట్ట అవుతుంది. మళ్ళా మా ఇద్దరికి వెళ్ళే రాత్రి నువ్వు తాగపోతే అది తెప్పిస్తా తాగు తెప్పిస్తా చట్టమైనాక తెప్పిస్తా తాగు
నువ్వు మాట ప్రకారం నిలబడాలి బావా. అరే నిల్చుంటానే బాబా ఇప్పుడు నేను నిల్చోనా ఓ నలిగుంటుందా చెప్పు తెప్పిస్తానా అని చెప్పు తాగురా ఇప్పుడు మన వాటి తాగరాదు ఎందుకు ఇబ్బంది పెట్టాను బావని ఫోన్ లో రోడ్ అని చెప్పి ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఆగినట్టే ఉంది ముఖం చూస్తే. అరే నేను తాగలేరు బామ్మది నీకోసం ఆగిన అప్పటి నుంచి ఆ ముఖం చూడు తాగి నిజంగా మీ అక్క నాకు చెప్తది కొత్త నుంచి ఇంటికి బయటకు వెళ్ళి అడుగు చెప్తది మీ అక్క అబ్బో కోడికలు నేను లేకపోతే వయసులో కానీ నైట్ చేసి అరే తాగలేదురా బామ్మది నీ వినొట్టురా నామే అంటే నువ్వు తాగి నేను పోయినా అట్లా కాదు నీకోసం అని చెప్పిన తాగు తినరా ఆగాక నువ్వు నువ్వు కూడా చిన్న పోరాడుతో టెన్షన్. చిన్న పోరుడే ఇంకా పెద్ద పెరగలే అన్నం కూడా పెట్టుకున్నా బాబా చూడు ఎట్లా ఎత్తాడో మామ ఏంది నీ కొడుకు అరే ఆగలేదు రమేష్ ఆడు చిన్న పోరాడు తెలుసో తెలియదు మాట్లాడతాడు ఇప్పుడే వచ్చే అన్ని మాట్లాడతారు ఇప్పుడు తినాలంటే అన్నం మేము కదా చెప్పు మరి తినూరి ఏమెడతారు ఏమైనా అరే మనశ్శాంతిగా అన్నం కూడా తినేయండి తీసుకో తీసుకో తినూరి చెప్పండి సార్ తీసుకోవాలి మంచిగా ఇంకో ఏం మంచిగా ఉన్నది సపా ఉన్నది మంచిగా ఉన్నది అంటావు నువ్వు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తావే నీ ముఖానికి అగిదాలుగా ఎప్పుడు ఉండేది మన ఉండదు ఇలా నువ్వు అండకపోయినావు ఇక నేనని నాకు నువ్వెందుకు ఉండి మరి మెల్లదీను కాలుతుంది మెల్లదీన కాలుతుంది అంటానా మంచిగా చెప్పినా ఊరినట్టే కానీ పడుతుంది నీకు ఎప్పుడైనా ఎప్పుడు మా అక్క మీద పడి ఏడుస్తావు అరే నేనేమన్నా బామ్మది మీ అక్కడ కాలుతుంది మెల్లదీను అన్నా మా అక్కకు మంచిగా తినేస్తుంది నువ్వు నోరు మీద ఫస్ట్ అక్క ఎప్పుడు ఏం మాట్లాడతాడో మీ తమ్ముడు నేను మంచిగా అమ్మ ఈ పలుకుతుంది పోయినా కాదు నీ సంగతి చెప్తా ఆయనకి అంత అలసిచ్చింది నువ్వే నేనేం ఆశించిందే వచ్చి తాగుర బామ్మారు అంటే తప్ప ఈ సర్పంచ్ గా లివర్ లివర్ నేను వేసుకున్నా కనీసంగా పూల్ బుక్ మన అది లెగ్ పీస్ అన్నాయి పూలు ముక్కలు వచ్చినా అమ్మగడా అరే లెగ్ పీస్ అన్నాయే లెగ్ పీస్ ఎక్కడ అంత తుక్కు తుక్కు కొట్టేసుకొచ్చినావు రింగ్ వల్ల మర్చిపోయినావా ఏంది మాది ఇంటి చేసిన సరే ఇట్టున్నవేమే నువ్వు అబ్బా నువ్వు తెచ్చిన మటన్ కూర అని వేసుకున్నందుకు నన్ను తింటున్నావు కదా వీళ్ళందరూ ఉన్నారని తెచ్చిపోతాను ఉండు. అన్నా అన్నమేనా తింటా మామే నీకు నీకు కొంచెం నాకు తిన్నాక ఎత్తుకుంటావు అయ్యో కుట్టే Thank you.